ఇప్పుడు చెప్పాయా నీకేం కావాలి? ఇప్పుడు 441, 331, 251, 101, 95, 65 దానికి ఏం కావాలమ్మా? పై తత్వాంశం అంతిమ ఫలితం అంటే అవుట్పుట్ ఏంటో కావాలి. సార్ అవుట్పుట్ అంటే డెడ్ ఈజీ సార్. ఎందుకు చెప్పండి? ఆరోహణ క్రమంలో రాయడమేగా మన టార్గెట్. అది ఎన్నో స్టెప్ వస్తుంది ఏంటో నీకు అవసరం లేదుగా. ఓకే అంటే ఆరోహణ క్రమంలో రాస్తే మొట్టమొదటి ఎవరు రావాలి? చిట్టి 5 కాదమ్మా 65. 65తో వీడు ఒకటే సార్. అయిపోయింది ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. చూడండి 65, నెక్స్ట్ రావాల్సింది 95, నెక్స్ట్ రావాల్సింది 101, 251, 331, 441 అయిపోయింది. ఓకేనా? ఇక్కడ నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చాడుగా, ఏంటమ్మది? 441, 331, 251, 101, 95, 65 అవునా? ఇప్పుడు ఇది ఇచ్చి దీంట్లో అవుట్పుట్ ఏంటి అని అడిగాడు, అవునా కాదా? మామూలుగా అయితే మనకి ఏం చేస్తాడంటే ఇలా ఇన్పుట్ని ఫిక్స్ చేసేసి ఓకే క్వశ్చన్లో 5 క్వశ్చన్లో 3 క్వశ్చన్లు అడిగేస్తాడు. అంటే ఇదే ఇన్పుట్ ఆ 3 క్వశ్చన్లో 5 క్వశ్చన్లు అన్నిటికీ. ఓకే ఇక్కడ ఏమడిగాడు? ఫైనల్ అంతిమ అవుట్పుట్ ఏంటి? ఇంకోసారి ఏమవుతుంది అంటే స్టెప్ 2 ఏంటి అని అడుగుతాడు. ఇంకోసారి ఏమవుతుంది అంటే స్టెప్ 3లో ఎడం వైపు నుంచి 5వది ఏంటి అని అడుగుతాడు. లేదంటే స్టెప్ 2లో కుడి వైపు నుంచి 3వది ఏంటి అని అడుగుతాడు. అర్థం కదా? ఇలా వాడి ఇష్టం వచ్చినట్టు అడుగుతూ ఉంటాడు అంతే. కానీ అలా ఇస్తే కొంచెం ఈజీ అమ్మా. మనం ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే అది 4-5 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేసి ఉండాలనే ఉద్దేశంతో నేను ప్రతి క్వశ్చన్కి డేటా మార్చేశాను. కూర్చోండి మళ్ళీ డేటా మార్చేశాను, అవునా కాదా? అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఒక స్టెప్లోనే అయిపోతుందా? లేదు. అంటే ఇప్పుడు డేటా మారింది అంటే నేను మళ్ళీ 4, 3, 5 క్వశ్చన్ నీకు చెప్పినట్టు అర్థమైందా? గది చూడమ్మా జాగ్రత్తగా. మీరు భయపడక్కర్లేదమ్మా. ఎందుకంటే ఎగ్జామ్లో ఇప్పుడు నేను అరేంజ్మెంట్ ఏదో రాస్తా కదా, అరేంజ్మెంట్ రాసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఆ అరేంజ్మెంట్ మొత్తం చేసామంటే నువ్వు 3 క్వశ్చన్ కానీ 5 క్వశ్చన్ కానీ ప్రాక్టీస్ చేసినట్టు లెక్క. ఓకే అంటే ఇప్పుడు నువ్వు అరేంజ్మెంట్ చేయడానికి ఒక్క క్వశ్చన్ ఇంత అరేంజ్మెంట్ చేయాలని నువ్వు భయపడక్కర్లా. ఎగ్జామ్లో అలా చేస్తే 5 క్వశ్చన్లు వచ్చేసినట్టే. ఓకేనా?